ఈరోజు ఒక హార్వెస్ట్ వీడియో దొండకాయల నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. హార్వెస్ట్ వచ్చేసి ఇవి దొండకాయలు సైజెస్గా వస్తాయండి. ఇవి కానీ మనం 2 to 3 days లేకపోతే రెడ్ కలర్ స్టేజ్కి వెళ్తాయి కూడా పుల్ల అయిపోతుంది. ఇక్కడ కూడా దొండకాయలు ఉన్నాయి, మునగ చెట్టు ఎక్కేసాయి. నెక్స్ట్ టైం మనకి మునక్కాయ కూడా హార్వెస్ట్కి వస్తాయి. ఇదిగోండి పిందెలు పడ్డాయి మునక్కాయ. ఇక్కడ ఒక దొండకాయ ఉంది. నెక్స్ట్ కాకరకాయలండి. ఈ కాకరకాయలు అనేవి సైజే చిన్నగా ఉంటాయి. మాకు విత్తనాలు వస్తే ఎవరు తినరు, అందుకోసం అనేది విత్తనాల స్టేజ్ కంటే నేను బాగా లేతకాయలే హార్వెస్ట్ చేసేస్తాను. సీడ్లింగ్స్ దాకా రానివ్వను అసలుకి. ఇవి బాగా చిన్న చిన్న కాకరకాయలు. ఈసారి కాకరకాయలు బాగా వచ్చాయండి. ఆల్మోస్ట్ ఆల్ 1/2 kg దాకా ఉన్నాయి కాకరకాయలు ఈరోజు. మనం హార్వెస్ట్ చేసుకోకపోతే ఇవి ఎల్లో కలర్ అయిపోయి విత్తనాలకు వెళ్ళిపోతాయండి. రైట్ టైంలో రైట్ హార్వెస్ట్ చేసుకోవాలి, ఏ వెజిటేబుల్ అయినా. ఇదిగోండి కాకరకాయలు. ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయండి. చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్. చిక్కుడుకాయలు కూడా మ్యాక్సిమం విత్తనాల స్టేజ్కి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ టమోటాలు ఉన్నాయండి. టమోటా గోల్డెన్ కలర్ సరిపోతుంది, అవేమీ పెద్ద సైజులు ఏం రానవసరం లేదు. ఇంకంతకంటే సైజు రావు గోల్డెన్ కలర్ వస్తే. చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయి టమోటో. ఇక్కడ ఒక వంకాయ ఉంది. చెట్టు చిక్కుడండి. విత్తనాలే రావండి. ఈ విత్తనాలు రావాలంటే సీడ్లింగ్ స్టేజ్కి వదిలేసుకోవాలి. ఇవి చాలా ఈజీ టు మెయింటెనెన్స్. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. చిక్కుడుకాయలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా చెట్టు చిక్కుడు కంపల్సరీగా ట్రై చేయండి అండి. ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి. బెండకాయలు మినిమం మనకి 10 నుంచి 12 చెట్లు ఉంటే తప్పించి మనకి ఫ్రైకి సరిపోవండి. 1-2 ఉంటే సాంబార్లో వేసుకోవటం తప్పించి నో యూజ్. ఇక్కడ ఒక వంకాయ ఉంది. ఇవి చాలా పెద్దవి అవుతాయండి, బట్ నేను హార్వెస్ట్ చేసేసిన. ఒక్కొక్కసారి మనం ఒక కూర కావాలి అంటే ఒక్కొక్క మీడియం సైజు కూడా హార్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ బెండకాయ ఉంది. ఇక్కడ పెరుగుతోట కూడా విత్తనాల స్టేజ్కి వెళ్ళింది. మనం సపరేట్గా సీడ్లు వేసినా కానీ ఇవి ఇంత హెల్తీగా రావండి. చూడండి ఎంత హెల్తీగా ఉందో. ఇప్పుడు ఈ విత్తనాలు పడిపోయి ఆటోమేటిక్గా వస్తాయి. మనం ఈ విత్తనాలను అసలు కలెక్ట్ చేసుకోవడం లేదు. ఒక్కసారి మనకి ఇవి మన గార్డెన్లోకి వస్తే చాలు, అంతే. ఆటోమేటిక్గా అవే రీప్రొడక్ట్ అవుతాయి. ఇక్కడ కూడా పుదీనా దాంట్లో వచ్చిందండి. ఇక్కడ చుక్కకూర ఉందండి, హార్వెస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ మనకి చుక్కకూర ఒక పప్పులోకి అయితే ఒక ప్లాంట్ సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ వేసుకుంటే మనకి వేస్ట్ అయిపోతాయి. మనం దాని బదులు ఇంకేమైనా మొక్కలు వేసుకోవచ్చు. ఎక్కువ మొక్కలు వాటిని ఏం చేయాలి అనే దానికోసం కంటే మనము ఎంతమంది ఉన్నాం, మనకి ఎన్ని మొక్కలు కావాలి అనే దాని గురించి మనము కంపల్సరీగా ఆలోచించాలండి. మనం ఇంత కష్టపడి గ్రో చేసుకుంటున్నప్పుడు ఎక్కువ వేసుకొని అది ఉపయోగపడకుండా ఉండే కంటే ఉపయోగపడేవి వాడుకోవటం బెటర్. ఈ చుక్కకూర పులుసు కూర చేసుకునే పని అయితే 4 ఉండే కుటుంబానికి 3 నుంచి 4 మొక్కలు కావాలండి. పప్పుకైతే 1 మొక్క సరిపోతుందండి. మేము పప్పుకే వాడుతాము. దాన్ని చిన్న కంటైనర్ కంటే కూడా ఇలాగ ఒక కంటైనర్లో ఎక్కడైనా సైడ్ పెట్టుకోవటం బెటర్. ఇది 1 మొక్కే అనుకోకండి, ఈ ఆకులు మనకి సరిపోతాయి, ఒక ఫ్యామిలీకి సరిపోతుంది ఆల్మోస్ట్ ఆల్. ఎందుకంటే ఇది పుల్లగా ఉంటుంది, ఎక్కువ ఆకు వేసుకోలేము. దీని బదులు మనము చింతపండు బదులుగా మనము దీన్ని రీప్రొడక్టివ్గా వాడుకోవచ్చు. ఒకటే మొక్క బదులు ఒక 10 మొక్కలు పెట్టుకొని ఈ ఆకును ఏం చేయాలి అనుకునే బదులు ఏదైనా మొక్కండి. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి, మీరు ఎంతమంది ఉన్నా ఎన్ని మొక్కలు కావాలి దాన్ని బట్టి మీరు మొక్కలు అనేది గ్రో చేసుకోండి. ఎక్కువ గ్రో చేసుకునే బదులు ఆ ఎక్కువ ప్లేస్లో ఇంకొక డిఫరెంట్ వెరైటీని ట్రై చేయండి. ఒక మొక్క నుంచి ఇంత ఆకు వచ్చింది చూడండి అండి. అదే మనం ఒక 10 మొక్కలు వేసుకుంటే ఎంత ఆకు అవుతుంది, మనకు వేస్ట్ అయిపోతుంది కదా. నాకు ఈ ఆకు ఒక్కటేకి సరిపోతుంది. నెక్స్ట్ పాలకూర అండి. ఇది మనం రీగ్రో చేసుకునే పాలకూర. ఇక్కడ విత్తనాలకు వెళ్ళిపోతుంది. ఈ విత్తనాలకు అసలు మనకు అవసరం లేదు కాబట్టి అసలు ఇది తీసేస్తున్నానండి.
ఇవి విత్తనాలకెళ్తే మనకి ఆకు క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. ఆల్రెడీ మన గార్డెన్‌లో ఒకటి విత్తనాలకు వదిలేసుకొని ఉన్నాం. ఒక్క చెట్టుకే బోలెడన్ని విత్తనాలొస్తాయి ఈ పాలకూర. ఇంక అలాంటప్పుడు మనం ఇంకొక మొక్క వదిలేసుకొని ఏం ఉపయోగం అండి. అందుకని నేనిప్పుడు ఇవి హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఈ పాలకూర గూడా బోలెడంత వస్తుందండి. ఒక 3, 4 మొక్కలు సరిపోతాయి. ఎక్కువేం పనిలేదు ఇవి గూడా. మీరు కంటైనర్ సైజు, పాటింగ్స్ ఏమేమి విత్తనాలు, ఎన్ని మొక్కలు కావాలి. ఈ బేసిక్ అండి. వరకు ఉంటే చాలు మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు. మన దగ్గర ఉండే సోర్స్ ద్వారానే. రీగ్రో మెథడ్ చాలా ఈజీ అండి. 1 వీక్‌లోనే హార్వెస్ట్‌కొచ్చేసేస్తుంది. మనం సెపరేట్‌గా కంటైనర్‌గా కంటే ఏదైనా కంటైనర్‌లో సైడ్ పెట్టుకోవటం చాలా బెటర్ అండి. ఫాస్ట్‌గా కూడా గ్రో అవుతాయి. పెద్ద కంటైనర్‌లో సైడ్ పెట్టుకుంటే. ఇవి ఓన్లీ ఆకులకే కదా మనం వాడేది. ఏం మనం కాయలు, పండ్లకి కోసం ఏం కాదు కాబట్టి ఇవి సెపరేట్‌గా ఏం పెట్టమనలేదు. ఒక కంటైనర్‌లో ఇలా సైడ్‌కి పెట్టేసుకుంటే చాలు. ఇక్కడ మొత్తం నాకున్నది 3, 4 ప్లాంట్స్ అండి. 4 ప్లాంట్స్‌కి చూడండి ఎంత ఆకొచ్చేసిందో. ఇక్కడ కూడా రీగ్రో మెథడ్‌లో పెట్టుకున్నయేనండి. చూడండి ఎంత హెల్తీగా ఎంత బాగున్నాయి. హార్వెస్ట్ చేయకపోతే విత్తనాలకెళ్ళిపోతాయండి. అందుకని అవసరం ఉన్నా లేకపోయినా హార్వెస్ట్ చేసేస్తున్నాను.